యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి గుండాల మండల కేంద్రంలో ఉన్నాం. మేము గుండాల మండల కేంద్రంలో నవాబుపేట నుంచి వస్తున్నటువంటి సాగునీటి కాలువను మేము పరిశీలన చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ బృందం, రైతు సంఘం బృందం కలిసి ఈనాడు ఈ కాలువ మీకు తెలుసు, దాదాపు ఈ కాలువ నిర్మాణం జరిగి 8 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు ఈ కాలువలో నీటి చుక్క ప్రవహించిన పరిస్థితి లేదు. ఒక్కసారి మాత్రమే వరద నీరు వచ్చినప్పుడు మాత్రమే కాలువ ద్వారా నీళ్ళు వచ్చినాయి. అయితే కాలువను నిర్మాణం చేశారు, నీళ్లు వదలడం అనేటువంటి మర్చిపోయారు. ఇది పాలకుల యొక్క దుర్మార్గం అనేటువంటి పరిస్థితి. ఈ మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అనేక గూడాలు ఉన్నాయి. ఈ కాలువ తప్ప వేరే సాగునీటి వసతులు ఈ మండలానికి లేదు. ఇది కరువు పీడిత ప్రాంతం. మరి ఇలాంటి ముఖ్యమైనటువంటి ఈ ప్రాంతంలో కాలువను నిర్మాణం చేస్తున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎన్ని నీళ్లు కేటాయించాలి, దీనికి సంబంధించినటువంటి డిజైన్ ఏమిటి, చిట్ట చివరి భూములకు నీరు ఏ రకంగా అందించాలి అన్నట్టు ఆలోచన చేయాలి కదా పాలకులు. గత టీఆర్ఎస్ చేయలేదు, అప్పుడు కాంగ్రెస్ చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చినది. అందుకే పాలకులు కేవలం ఎన్నికల హామీలు, ఎన్నికల కోసం పనిచేయడం తప్ప తర్వాత ప్రజా సమస్యలను విస్మరిస్తూ ఉన్నారు, ప్రజల్ని గాలికి వదిలేస్తున్నారు. అందుకే ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా వ్యాప్తంగా పోరుబాటు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు మేము అధ్యయనం చేస్తా ఉన్నాం. దీనిపై పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తాం. రేపు 25వ తేదీ నాడు, జూలై 25 నాడు మొత్తం తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడి చేయబోతున్నాం. 22, 23 తేదీల్లో మొత్తం గ్రామ పంచాయతీల ముందు నిరసన దీక్షలు చేయబోతా ఉన్నాం. ఆ రకంగా జిల్లాలో ఉన్నటువంటి 421 గ్రామ పంచాయతీల ముందు జిల్లా సిపిఎం పార్టీగా కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పటికైనా పాలకులు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఈ గుండాల మండలానికి సాగునీరు అందించాల్సిన బాధ్యత అని చెప్పని తెలియజేస్తున్నాం. వారిని కూడా పరిశీలన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు, తొలగించాలి నవాబుపేట రిజర్వాయర్ కింద కాలువల్లో పేరుకపోయిన కంప చెట్లను తొలగించాలి, కంప చెట్లను అందించాలి. గుండాల మండలం ఉన్నటువంటి కుంటలు చెరువు నింపాలి, కుంటలు చెర్లను జయప్రదం చేయండి. ప్రజా సమస్యల మీద సిపిఎం పార్టీ చేపట్టే పోరు యాత్రను జయప్రదం చేయండి, పోరు యాత్రను.